పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో గన్నాబత్తుల పెద్దతాత తులసమ్మ తెలగ కళ్యాణ మండపంలో రాయల్ క్లబ్ అసోసియేషన్ రాయల్ క్లబ్ నర్సాపురం వారు అత్యధిక మెజార్టీతో ఘన విజయం సాధించి నర్సాపురం శాసనసభ్యుడిగా ఎన్నికైన బొమ్మిడి నాయకర్ గారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం, బీజేపీ, జనసేన శ్రేణులు మరియు అతిరథ మహారథులందరూ విచ్చేశారు.
ఈనాటి గౌరవనీయులు ఎమ్మెల్యే శ్రీ బొమ్మిడి నారాయణ నాయక్ గారిని వేదిక మీద సహాయంగా ఆహ్వానిస్తున్నాను. కరతాళ ధ్వనులతో మీరందరూ ఒకసారి ఆయనని మరొక సీనియర్ అడ్వకేట్ కానూరి స్వామినాయుడు గారు, రాయల్ కానూరి స్వామినాయుడు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ వారికి స్వాగతం పలకాల్సిందిగా కోరుతున్నాను. రాయల్ లేడీ మెంబర్స్ వారికి సహకారాలు అందిస్తున్నారండి. కానూరి స్వామినాయుడు గారు. మిసెస్ నాయకర్ గారిని వేదిక మీద సగౌరవంగా ఆహ్వానిస్తూ పోర్సిట్ నంది గారు, పిప్పటి సుబ్రత్ గారు వారిని వేదిక మీద తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. వారిని వేదిక మీద సగౌరవంగా తీసుకొచ్చి స్వాగత సత్కారాలు అందించవలసిందిగా శ్రీమతి పోర్సిట్ నంది గారిని, శ్రీమతి పిప్పటి సుబ్రత్ గారిని, అదేవిధంగా కంబాల స్వర్ణ గారిని, శ్రీ కొత్తపల్లి సుబ్బారాయుడు గారిని వేదిక మీద సగౌరవంగా ఆహ్వానిస్తూ వారికి స్వాగత సత్కారాలు అందించవలసిందిగా శ్రీ చేగూరి బాలాజీ గారిని ఆహ్వానిస్తారు. చేగూరి బాలాజీ గారు వారికి స్వాగత సత్కారాలు అందిస్తున్నారు. నర్సాపురం తెలుగుదేశం పార్టీ వెల్కమ్ సార్. చిదంబరం గారు వారు మనకి సభలో ఉండడం మనకి అదృష్టం. వారిని సగౌరవంగా వేదిక నరసాపురం బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సల్లా జానకి గారిని స్వాగత సత్కారాలు అందించవలసిందిగా వేదిక అమర్చుకుంటున్నారు. నరసాపురం రాయల్ మా క్లబ్ కార్యదర్శి ఎర్రచెట్టు దేవేంద్ర పణికర్ గారిని వేదికగా సగౌరవంగా ఆహ్వానిస్తూ రాయల్ క్లబ్ నర్సాపూర్ ట్రెజరర్ రాయల్ కోటిపల్లి వీర వెంకటేశ్వర గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తూ వారికి స్వాగత సత్కారాలు చేయవలసిందిగా రాయల్ అందే కృష్ణ గారిని కోరుతున్నాను. నర్సాపురం రాయల్స్ క్లబ్ సర్వీస్ చైర్పర్సన్ డాక్టర్ ఎలుగుగుర్తి ఎస్పి ప్రకాష్ గారిని వేదికగా ఆహ్వానిస్తున్నారని వేదిక కాపునాడు కన్వీనర్ రాయల్ కోటిపల్లి సురేష్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ సగౌరవంగా ఆహ్వానిస్తూ వారికి స్వాగత సత్కారాలు అందించవలసిందిగా రాయల్ తోట శ్రీధర్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. అధ్యక్షుడు డాక్టర్ చెన్నూరు సత్యనారాయణ గారిని, రాయల్ డాక్టర్ చెన్నూరు సత్యనారాయణ గారిని
సభా కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా కోరుతూ ఈ వేదికని వారికి అందిస్తున్నాను. ముందుగా వేదిక మీద ఉన్నటువంటి వక్తలు మీటింగ్ కావాలి. నా ప్రేయర్ పడి గాయత్రి దేవి చైతన్య నేను పడ్డానా గ్రహీత మన నూతనంగా ఎన్నికైనటువంటి నర్సాపురం శాసనసభ్యుడు శ్రీ బొమ్మడి నాయకర్ గారికి, ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మాజీ మంత్రివర్యులు, మరి వారు ఎన్నో సంవత్సరాల దశాబ్దాలుగా నర్సాపురం విశేష సేవలు అందించారు. శ్రీ డాక్టర్ సుబ్బారెడ్డి గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పొత్తూరు రామరాజు గారికి, బార్ అసోసియేషన్ ఏపీ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చంద్రబాబు గారికి, అలాగే మన రాజకీయ ఉపాధ్యక్షుడు అందరి రంగాల వారికి, కాపునాడు కన్వీనర్ పట్టుబడి సురేష్ గారికి, రాజకీయ సెక్రటరీ కరణ్ గారికి, అలాగే రాజకీయ శ్రీరామ్ ప్రసాద్ గారికి, కోటిపల్లి వెంకటేశ్వరరావుకి, మెంబర్షిప్ చైర్మన్ దక్కబాబు గారికి, ఇచ్చేసినటువంటి ప్రముఖులకి, అలాగే రాజకీయ మెంబర్స్కి, జనసేనకి, వేదమండలికి, అలాగే తెలుగుదేశం బొమ్మడి నాయకర్ గారు బ్రహ్మాండమైన మెజారిటీతో, అంతకుముందు ఎప్పుడు కూడా నర్సాపురం మెజారిటీ రాలేదు. కొత్త సుబ్బారెడ్డి గారికి నాకు 35,000 మెజారిటీ వచ్చింది. అంతకుముందు మరి హనుమాన్ గారికి 30,000 మెజారిటీ వచ్చింది. అన్నింటికి మించి దాదాపు 50,000 మెజారిటీతో ఘన విజయం సాధించినటువంటి బొమ్మిడి నాగయ్య గారి ముందుగా వారికి మా నాయకుల తరఫున నర్సాపురం తరఫున వారికి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఆయన ప్రచారం చేసి ఎంతగానో చేశారు. అప్పటికే ఆయన కొత్త మధ్యలో ఉన్నారు. అప్పటికే మన కోస్తా ప్రాంతంలో మంచినీటి అర్థంగా ఉండటం వల్ల మన ప్రత్యేకించి ట్యాంకర్ కొని ప్రతిరోజు మంచినీటి సరఫరా కోస్తా ప్రాంతాలతో కూడా ఎంత 15 ఏళ్ళుగా వాళ్ళు చేయడం జరుగుతోంది. అదేవిధంగా అనేక సేవా కార్యక్రమాలు పాల్గొంటూ ప్రజల మధ్యలో ఉంటూ ఎప్పుడు కూడా ఆయన అందరూ ప్రజల మనం పొందారు. గత ఎన్నికల్లో మరి ఇంచుమించుగా గౌరవిస్తే కానీ తిరుగులో తప్పిపోయింది విజయం. కొద్ది తేడాలో వారు మరి విజయం సాధించలేకపోయారు. అయినప్పటికీ కూడా ఈ 5 ఏళ్లలో ప్రజలను విడవకుండా ప్రజల మధ్యలో జరుగుతూ ప్రజల యొక్క కష్టసుఖాలన్నీ కూడా చూస్తూ అన్ని ప్రాంతాలు అన్ని వర్గాల వారు కూడా చేరుగా ఉంటూ వారందరూ కూడా సేవలు చేస్తూ కంటిన్యూ చేశారు. వారి యొక్క ప్రజా అవసరం కలిసి పంచుకోవటం అనేది జరిగిందని అందరూ కూడా తెలుసు. మరి ఈసారి ఎన్నికల్లో బ్రహ్మాండమైన మెజారిటీతో వారు గెలవడం జరిగింది. ముఖ్యంగా మరి జనసేన అభ్యర్థి ఉన్నప్పుడు కూడా జనసేన, తెలుగుదేశం, బీజేపీ అందరి యొక్క సహకారంతో అందరూ కోటి అంతా కలిసి పనిచేయడం వల్ల విజయం సాధించడం జరిగింది. అంతేకాకుండా పెద్దలు మరి మాజీ మంత్రులు సుబ్బారెడ్డి గారు, అలాగే
మాజీ ఎమ్మెల్యే బండారు మాధవరావు గారు, అలాగే కొబ్బరి రుతురాజు రామమోహన్ గారు అంతా కలిసి పనిచేసి వారి ఘన విజయం తీసుకోవడం జరిగింది. వారి సతీమణి ముఖ్యంగా చెప్పాలంటే వారంటే వారి సతీమణి గారు ఎక్కువ కష్టపడ్డారు. మరి ఎన్నగా మరి ఎంతో కష్టపడి ఒక నియోజకవర్గం అంతా కూడా బహుశా నాయుడు గారిని ఎక్కువ తిరిగాలనుకుంటాడు. విషయంలో ఎంత కష్టపడాలి ఆయన విజయం విధంగా వారి సీఎం కష్టం అందరూ చెప్పేసి తెలియజేస్తాను. అంటే అన్నదానం చాలా గొప్పది, అంతకంటే వసదానం గొప్పది, అంతకంటే మించింది అన్నిటికంటే మించినటువంటి విద్యాదానం అన్నిటికంటే గొప్పది. ఎందుకంటే విద్యను అభ్యసిస్తున్నట్టయితే అతని జీవితంలో ఎంత మార్పు కలిగి ఎంత ఉన్నతాన్ని ఎదిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అటువంటి విద్యాదానం చేయడం గురించి ప్రత్యేకంగా ఈ రాజకీయాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ 2 సంవత్సరాలు పూర్తయింది. ఈ 2 సంవత్సరాలు కూడా అనేక మందికి స్కాలర్షిప్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మరి ఈ కార్యక్రమానికి కొత్తపల్లి సుబ్బారావు గారు మాజీ మంత్రి ఇచ్చేయడం అనేది అది కూడా మన కలగట్ట ఎంతంటే వారి ఈ మన నర్సాపురం పరిసర ప్రాంతాల్లో కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఆయన రాష్ట్ర స్థాయి నాయకులు ఎన్నో సేవలు అందించారు, ఎన్నో పదవులు అలంకరించారు, ఎన్నో మంత్రి స్థాయిలో వారు నిర్వహించడం జరిగింది. వారు కూడా ఈరోజు ఇచ్చేయడం అదృష్టంగా భావిస్తూ మన మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు కొత్తపల్లి సుబ్బారావు గారికి, ఇతర స్టేట్ ఇతర పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు. ఈ సభకు చేసిన వీళ్ళందరికీ కూడా నా శుభాకాంక్షలు. ఈరోజు మన చాలా టఫ్ ఫైట్ అని చెప్పి అనుకున్నారు. ఎవరు నెగ్గుతారో ఎవరికి ఓట్లు వేస్తారో అని కూడా ఎవరికి తెలియని పరిస్థితి. అట్టి పరిస్థితిలో అఖండమైన విజయాలతో కూటమి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ పొత్తు ఆ పార్టీలు కూడా కలిసి అఖండమైన విజయం సాధించారు. ఆ విజయం అన్నది నిజంగా జనసేనకు సంబంధించి రికార్డు. ఇంతవరకు అటువంటి కార్యక్రమం ఎప్పుడు జరగడం లేదు. రాజకీయాలు మాట్లాడుకోవడానికి రాజకీయాలు కానీ మనకి సంబంధించి ప్రభుత్వాలు శంకుస్థాపన చేయడం, శిలాఫలకాలు పెట్టడం అన్నీ జరిగాయి. కానీ ఒక ఇంచు కూడా ముందుకు కదలడం లేదు. అది ఈసారి నాయకత్వంలో ఆ పెట్టి కంప్లీట్ అవుతుందని చెప్పి ఆశిస్తున్నాను. Thank you for giving me this opportunity. జీవిక రామారావు అభివృద్ధి గురించి మాట్లాడారు. ముఖ్యంగా జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఒక 5 పాయింట్స్ చెప్పారు. అంటే వైద్యం, విద్య, వైద్యం, సాగునీరు, తాగునీరు, తర్వాత ఉపాధి అని ఆ విషయాలు ముఖ్యంగా మన వ్యవసాయ ఆధారిత ప్రాంతం కాబట్టి ముఖ్యంగా మన పంట కాలంలో కాలంలో ప్రక్షాళన చేయించి మన ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పడాలని లాగా చూడాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాం. తర్వాత వాటికంటే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే స్వర్గీయ బాలయ్య గారి ప్రయత్నం వల్ల అది బయటకు వచ్చింది. దాన్ని
నరసాపురం కాకుండా దేవాలయం దేవాలయం విడుదల తీసుకెళ్ళిపోవడం వల్ల అప్పటి పెద్దలు ముఖ్యంగా కొంతమంది పెద్దలందరూ కలిసి ఇది మనకు అన్యాయం జరుగుతుందని చెప్పి నరసాపురం నుంచి 100 నుంచి 100 వరకు తీసుకెళ్ళాలని చెప్పేసి యాజిటేషన్ చేయడం జరిగింది. అందులో కూడా నేను పాల్గొన్నాను. అది మరి సాక్షిగా నలుగురు అప్పట్లో కొంతమంది పెద్దలు సూచిస్తున్నాయి. సో ఇప్పుడు సరైన సమయం ఎందుకంటే మంచి రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది తెలుగుదేశం బీజేపీ. సో ఇప్పుడు మనం మన ఎంపీ గారు కేంద్ర మంత్రి గారు బీజేపీ నుంచి, అలాగే మంత్రి ఎంపీ గారు జనసేన ఎంపీ గారు మరి బాలస్వామి గారు అయ్యారు. సో వీరందరినీ సమీకృతం చేసి మన నరసాపురం బంధం కృషి చేయవలసిందిగా మన అంతా తయారు చేస్తామని మనం చేస్తూ ఇది కృషి చేస్తే ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో బీజేపీ మన కేంద్ర ప్రభుత్వం నుంచి గత 10 సంవత్సరాల్లో ఉన్న అతిరథ మహారాజులు అందరికీ నా నమస్కారం మాట్లాడేది. ఇక్కడ నేను ఒక విషయం చెప్తానండి. ఇప్పుడు 2014లో షార్ట్ టైంలో మన నాయకర్ గారు మన నియోజకవర్గానికి వచ్చారు. చాలా కొద్ది తేడాతో కేవలం 4500 మెజార్టీతో ఓడిపోయారు. ఓడిపోయిన వ్యక్తి ఎవరైనా సరే మళ్ళీ 5 సంవత్సరాలు రాజకీయాల్లో కనిపించరు. కానీ నాయకుడు గారు అలా కాదు. నరసాపురం నియోజకవర్గాన్ని అంటి పెట్టుకొని ప్రతి కార్యకర్త పిలిచినప్పుడు వెళ్ళి కాడి మోసి సేవ చేశారు ఆయన. అదేవిధంగా దాన్ని పవన్ కళ్యాణ్ గారు గుర్తించి మళ్ళీ ఆయనే తీసుకొచ్చి టికెట్ ఇచ్చారు. దానికి సుబ్బారాయుడు గారు, మన ఇన్ఛార్జి పొత్తూరు రామరాజు గారు, మాధవనాయుడు గారు అందరూ కలిసి జనసేన కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు అందరూ సమిష్టి కృషి చేసి 49,790 మెజార్టీ ఇచ్చి అఖండ విజయం సాధించారు. నేను ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత జనంతో మాట్లాడతారా లేదా అని చాలా మందికి డౌట్ ఉంది. కానీ ఈ ఎమ్మెల్యే ముందు, ఎమ్మెల్యే తర్వాత కూడా అసలు ఈయన నాయకర్ గారు అనిపించే మనిషిగా మారాడు ఈయన. అసలు ఈయనలో ఏదైనా కొద్దిగా కోపన్నా కూడా అసలు ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఎప్పుడు చిరునవ్వుతో చూస్తాం. ఏ కార్యకర్తనైనా సరే, ఎవరినైనా సరే చిరునవ్వుతో పలకరిస్తాం. అసలు పదవి వచ్చిన తర్వాత ఒదిగుండే మనిషి నాయకులు గారు. జనరల్గా పదవి వచ్చిన తర్వాత అహంకారం ఎవరికైనా వస్తుంది. దేవుడు కాదు కదా, మన మనుషులే కదా, ఎంతో కొంత వస్తుంది. అలాగే వస్తుందేమో అని నేను కూడా అనుకునేవాడిని. కానీ నాకు ఈ 2 నెలలు ఆయనతో కలిసి ప్రయాణం చేసే జర్నీలో అసలు ఎప్పుడు నాకు అలా అనిపించలేదు. అలా కోపం లేదు, ఏమీ లేదు. పెద్దలు డాక్టర్ సింధు సత్యనారాయణ గారికి, అలాగే ఈ రోజున సన్మాన గ్రహీతలు మన శాసనసభ్యులు బొమ్మడి నాయకర్ గారు దంపతులకు, అలాగే మన మాజీ మంత్రివర్యులు సుబ్బారాయుడు గారికి, అలాగే వేదిక నగినటువంటి పెద్దలందరికీ కూడా కృషి చేసినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈ ఎలక్షన్ చాలా ప్రతిష్టాత్మకమైన ఎలక్షన్. 40,000 దాటుతుంది అనుకున్నాం, కౌంటింగ్ వచ్చేటప్పటికి 50,000కి వెళ్ళింది. అంటే ఇంత మంచి ఎలక్షన్. ప్రజలు న్యాయ నిర్ణేతలు, ప్రజలు ఏది కూడా బయటికి చెప్పరు, వాళ్ళు ఓటు ద్వారా చేసి చూపిస్తారనేటటువంటి దానికి ఇదే ఒక ఉదాహరణ. అలాగే నాయకర్ గారు కూడా ఆయన జనసేన పార్టీ పెట్టిన కాడి నుంచి జనసేనలో ఉండి 2019లో 10 తక్కువ ఓట్లతో ఓడిపోయినా కానీ నియోజకవర్గాన్ని వదలకుండా జనసేన పార్టీని, పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకుని ఆయన 5 సంవత్సరాల కష్టకాలంలో పనిచేశారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన కష్టాన్ని గుర్తించి ఖచ్చితంగా టికెట్ ఇచ్చి ఆయన్ని శాసనసభ్యులుగా చేయడం జరిగింది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా మనం అభినందించాలి. కష్టపడ్డ కార్యకర్తల్ని గుర్తించాలనేటువంటి నాయకుడే రోజుల్లో ఆ దంపతులు, అలాగే కదా నాయకర్ గారు సత్యమని ఆవిడ కూడా 1 గంటలో వేసవకాలం గాడుపుల్లో పామావిడి చాలా కష్టపడి తిరిగారు. పామావిడి పాలు చెప్పని కూడా చెప్పడం జరిగింది. అలా కష్టపడి
ఆ నాయకుడి గారి విజయానికి ఆవిడ ఎంతో కృషి చేశారు. ఆ దంపతులిద్దరికి కూడా నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళకి ఆయుష్ ఐశ్వర్యం ఇచ్చి ఈ నియోజకవర్గంలో మంచి పేరు తెచ్చుకోవడానికి భగవంతుడు ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ చెప్ప చేసుకుంటున్నాను. సన్మాన గ్రహీత మన నరసాపురం శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ గారికి, శ్రీమతి నాయకర్ గారికి, ఈ సమావేశానికి ఇచ్చేసిన మాజీ మంత్రివర్యులు, పెద్దలు, పూజ్యులు కొత్తపల్లి సుబ్బారాయుడు గారికి, అదేవిధంగా స్టేజ్ అలంకరించిన ఇతర పెద్దలకు ఈ సమావేశానికి ఇచ్చేసిన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనందరూ ఇక్కడ సమావేశానికి కావడం కారణం మన నరసాపురం రాయల్ క్లబ్ వారు మన నూతన శాసనసభ్యుడికి సన్మానించుకోవడం గురించి. నాయకర్ గారు 2019లో మొదటిసారి నరసాపురం నుంచి జనసేన పార్టీ తరఫున పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోవడం జరిగింది. పెద్దలందరూ చెప్పినట్టు ప్రజలకు చేస్తున్న సేవను గుర్తించి మన పవన్ కళ్యాణ్ గారు వారికి మళ్ళా సీట్ ఇవ్వడం జరిగింది. వారికి సీట్ ఇచ్చిన తర్వాత ఈ కూటమి ఏర్పడిన తరుణంలో మన మాజీ మంత్రివర్యులు కొత్తపల్లి సుబ్బారాయుడు గారు కానీ, మాజీ శాసనసభ్యులు మాధవనాయుడు గారు కానీ, తెలుగుదేశం అధ్యక్షులు పొత్తూరి రామరాజు గారు కానీ, బీజేపీ నాయకులు సతీష్ గారు కానీ, అలాగే ఇప్పుడు మనం కూర్చున్న ఈ హాల్లో రెనోవేషన్ చేయడానికి హితోధికంగా సహకరించిన కొవ్వలి విద్యరాజా నాయుడు గారు కానీ, నరసాపురం పురప్రముఖులు అందరూ కూడా కష్టపడి పనిచేసి వారి గెలుపుకు సహకరించారు. వారందరికీ కూడా జనసేన పార్టీ సభ్యులుగా నేను కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఒక మగవాడి ప్రతిభ కనుక ఒక స్త్రీ ఉంటుంది, చాలా కష్టపడింది. మా వార్డులో ఒక అమ్మాయితో పాటు నేను కూడా తిరిగాను. అమ్మాయి కూడా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. వారి గెలిపినాక మీ అందరి ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు ఉన్నాయి, అందుకు అందరినీ అభినందిస్తున్నాను. అలాగే నరసాపురం నుంచి 50,000 మెజారిటీతో గెలిచి నాయకర్ గారు మా అందరి మధ్యని దోచుకుంటే ఆయన అగ్నికుల క్షత్రియులు ఫేస్ చేస్తున్న సమస్యలను ప్రతిబింబించే విధంగా మొదటిసారి అసెంబ్లీలో అడుగు పెడుతూ ఒక ట్రెడిషనల్ డ్రెస్తో వెళ్ళి భిన్నంగా అడుగు పెట్టి అందరిలా కాదు, నాలో స్పెషాలిటీ ఉంది, నా స్పెషాలిటీ ఏంటో మీకు త్వరలోనే చూపిస్తానని వారి ట్రెడిషనల్ డ్రెస్తో వెళ్ళి శాసనసభ్యులు అడుగు పెట్టడం రియల్గా వారిని నేను అభినందిస్తున్నాను. చాలా సమస్యలు మీకు ఇది గెలిచారు, బట్ ఇది మీకు ఒక పోల్ మార్పు మాత్రం కాదు, ముళ్ళపాటగా ఉంది. అనేక సమస్యలు మీ ముందు ఉన్నాయి. గెలిచారని అభినందించడమే కాకుండా మీ బాధ్యతలు కూడా నేను గుర్తు చేయదలుచుకున్నాను. నరసాపురంలో చాలా సమస్యలు ఉన్నాయి. వాటిని అన్నింటినీ కూడా జీవిత రామారావు గారు కానీ, చిరువెల్లి సత్యనారాయణ గారు కానీ ఆల్రెడీ ప్రస్తావించారు. మీరు మళ్ళా ప్రస్తావించి టైం తీసుకోదలుచుకోలేదు. చాలా శిలాఫలకాలు అలాగే ఉండిపోయి ఫౌండేషన్స్లో చేసి ఆ శిలాఫలకాలని మీరు ప్రారంభోత్సవ ఫలకాలుగా మార్చాలని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. అలాగే మీ గెలుపుకు 2019 నుంచి 2024 కూడా పనిచేశారు. ఎందుకంటే నేను కూడా 2019 నుంచి వారందరినీ చూస్తా ఉన్నాను. వారందరికీ ఎటువంటి అవసరాలు ఉన్నా కూడా మీరు ముందు వారి అవసరాలను తీర్చాలని సభాముఖంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అత్యధిక మెజారిటీతో విజయం సాధించినటువంటి బొమ్మిడి నాయకర్ గారికి, వారి సతీమణి గారికి, మాజీ మంత్రివర్యులు కొత్తపల్లి సుబ్బారాయుడు గారికి, బార్ అసోసియేషన్ అధ్యక్షులు చిదంబరం గారికి, అలాగే బీజేపీ ఇన్ఛార్జ్ వారికి, సభాధ్యక్షులకు, వేదికల పెద్దలకు నమస్కారాలు తెలియజేసుకుంటూ మా ఈ అలాగే
చిదంబరం గారు కానీ పుత్తూరు రామరాజు గారు కానీ పెద్దలందరూ తెలియజేశారు. ఈ సమస్యలు ఈ రాబోయే 5 సంవత్సరాల్లో వారు నెరవేర్చి ఈ నరసాపురం నియోజకవర్గానికి అభివృద్ధి పదవుల్లో నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి శుభకార్యం జరగడానికి ఇంత ఆహ్లాదకరమైన ఈ వాతావరణంలో మనందరం గడపడానికి డాక్టర్ చిమ్మిడి సత్యనారాయణ గారికి, అలాగే ఈరోజు నరసాపురం నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించిన మన నరసాపురం నియోజకవర్గం శ్రీతే గారికి, పెద్దలు గౌరవనీయులు కొత్తపల్లి సుబ్బారెడ్డి గారికి, జీవికే రామారావు గారికి, చిదంబరం గారికి, అలాగే మన తెలుగుదేశం ఇన్ఛార్జి పొత్తూరు రామరాజు గారికి, అలాగే మన బీజేపీ ఇన్ఛార్జి నాయకుడు సతీష్ గారికి, జగ్గం బాబీ గారికి, పణి గారికి, ఈరోజు మన రాష్ట్రంలో ఈ కూటమి ఘన విజయం సాధించడానికి మన జనసేన పార్టీ అధ్యక్షులైన పవన్ కళ్యాణ్ గారికి మనందరం కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయాలి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారని మనందరం చెప్పక తప్పదు. ఎందుచేతంటే ఆయన ఎన్నో నష్టాలు పడి ప్రతి వాళ్ళ చేత కూడా మాటలు అనిపించుకుని చాలా ఇబ్బంది పరిస్థితులు ఏమైనా సరే ఈ కూటమి విజయం సాధించాలని, వ్యతిరేక ఓటు చేయకూడదని ఆ రోజు తన స్వార్థం కూడా ఏమి ఆలోచించకుండా నిస్వార్థంగా రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండాలంటే, రాష్ట్రం ఒక ముందుకు నడవాలంటే మనం తీసుకున్న నిర్ణయాన్ని మనందరం కూడా ఆ రోజు 24 సీట్లు తీసుకున్నప్పుడు మళ్ళీ తగ్గినప్పుడు ఏంటి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి ఏదో విధంగా లొంగిపోయినట్టుగా ఉన్నారంటే ఇది కరెక్ట్ కాదని మనందరం కూడా చాలా బాధపడ్డాం. ఆ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు వ్యూహం నాకు వదిలిపెట్టండి, ఆ వ్యూహకర్తలుగా మీరు జన సైనికులందరూ కూడా ఏ విధమైన ఇబ్బంది పడద్దు, నేను చెప్పినట్టు నడనంటే మేమందరం కూడా ఆయన్ని ఇప్పుడు కూడా వ్యతిరేకించలేదు. గారు మా జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆయన్ని సకాలంగా మా పార్టీలోకి ఆహ్వానించి ఆ రోజు ఆ టికెట్ ఆయన కాకుండా వేరే పార్టీ వేరే వాడికి వస్తుంటే మేమందరం కూడా బొమ్మిడి నాయకర్ గారు అయితే నరసాపురంలో విజయం సాధిస్తారు, ఆయనకి ఇస్తేనే మేము ఖచ్చితంగా పనిచేస్తాం, లేకపోతే పనిచేయాలని అధిష్టాన వర్గానికి గట్టిగా చెప్పడం జరిగింది. అప్పుడు నాయకర్ గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా గెలుపొందే సీట్ ఏదంటే నరసాపురంలో బొమ్మిడి నాయకర్ గారని మనందరం అనుకున్నాం. కానీ పార్టీకి దూరంగా ఉండకుండా మమ్మల్ని అందరినీ కూడా పార్టీ జెండాలు పట్టుకుని ఏ కార్యక్రమం వచ్చినా ఏదొచ్చినా కూడా మమ్మల్ని అందరినీ ముందుకు తీసుకెళ్లి ధైర్యం చెప్పి పార్టీని నిలబెట్టి ఇప్పుడు వరకు బొమ్మిడి నాయకర్ గారు 2024లో కూడా పవన్ కళ్యాణ్ గారు ఆయన చేసిన కష్టానికి ఫలితంగా టికెట్ మళ్ళీ నాయకర్ గారికి ఇవ్వడం జరిగింది. ఈ పరిస్థితుల్లో కూడా రాష్ట్రంలో మనం ఎటువంటి పరిస్థితుల్లో సరే నాయకర్ గారి విజయం ఆ రోజే కంట్రోల్ అయిపోయింది. ఆ రోజు 3వ వార్డులో బొమ్మిడి సునీత గారు ప్రెస్ మీట్ లో పెట్టి మా భర్త గారు 50,000 ఓట్లు మెజారిటీతో వెళ్తారని ఆ రోజు ప్రకటన జరిగింది. అదే బేస్ మీద మేమందరం కూడా ఎంత నష్టమైనా కూడా అధికార పార్టీ మమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా పవన్ కళ్యాణ్ గారిని పేరు చేసుకుని మనం పవన్ కళ్యాణ్ ఆయన అసెంబ్లీ ఎక్కించమని నానా విధాలుగా మాట్లాడడం జరిగింది. అటువంటి నాయకులు ఇవాళ రాష్ట్రంలో లేకుండా పోయారు. కనీసం అసెంబ్లీలో కూడా రావడానికి దారి లేకుండా 11 సీట్లతో వాళ్ళు ఇవాళ బయటకు వెళ్ళిపోవడం జరిగింది. ఈ పరిస్థితిలో రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు ఒక పెద్ద మెజారిటీతో నెగ్గి ఇవాళ అసెంబ్లీలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నం జరుగుతుంది. ఆ ప్రయత్నంలో మనం కూడా మన నాయకులు గారు బొమ్మిడి నాయకులు గారు ఈ 5 సంవత్సరాల్లో ఆయన చేసే ఏ పనినైనా కూడా మనం సమర్థించి ఆయన ముందుకు తీసుకెళ్లి మనం పూర్తి విజయంగా మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత కూడా నరసాపురంలో బొమ్మిడి నాయకులు గారికి సీట్ ఇచ్చే భావంగా మనం పనిచేసి ఆయన కూడా ఈ నరసాపురం నియోజకవర్గంలో వాళ్ళకి నాయకులు గారు గుర్తింపించి వాళ్ళు ముందు పెట్టి వాళ్ళందరినీ అడుగుజాడలో ఆయన నడుస్తూ ఇక్కడున్న నిర్ణయాలు ఇక్కడున్న సమస్యలన్నీ పరిష్కారం చేసి ముందుకెళ్ళాలని కోరి ప్రార్థిస్తూ
ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఈనాటి ఈ సమావేశానికి అధ్యక్షులు రాయల్ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ చిన్న సత్యనారాయణ గారికి, ముఖ్య అతిథి గౌరవనీయులు డాక్టర్ సుబ్బారెడ్డి గారికి, అలాగే నేటి సన్మాన గ్రహీత నర్సాపురం శాసనసభ్యులు శ్రీమతి ఎన్సి బొమ్మిడి నాయకర్ గారికి, జీవిక రామారావు గారికి, కొత్తూరు రామరాజు గారికి, చిన్నపల్లి గారికి, మేకల సతీష్ గారికి, అలాగే టెక్కం బాబు గారికి, కోటి వెంకటేశ్వర గారికి, ఫణి గారికి, అంజ రంగారావుకి, వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా అందరూ నమస్కారాలు తెలియజేస్తూ, ముందుగా నాయకర్ గారికి మంచి మెజారిటీలో నర్సాపురం నియోజకవర్గం శాసనసభ్యుడికి ఎన్నిక. నర్సాపురం నియోజకవర్గం కోరుకునేది చక్కటి ప్రశాంతమైన వాతావరణం, అలాగే స్టడీగా జరిగే అభివృద్ధి. నెచ్చుకు వెళ్ళట్లేదు, మనం చేయగలిగింది చెప్పింది కరెక్ట్గా చేస్తే నర్సాపురం ప్రజలు ఆకట్టుకున్నంత ఇది ఎవరు అని చేత నేను మన ఎమ్మెల్యేకి చెప్పేది, పూర్తి స్థాయిలో కృషి చేసి మరి ఇవాళ కూటమి ప్రభుత్వం రావడానికి ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ గారు. ఆయన అప్పుడు దేశంతోటి కూటమి జరగాలని, అలాగే కూటమితోనే విజయం సాధిస్తామని చెప్పి ఆయన నమ్మకం, ఆ నమ్మకాన్ని ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా విజయం చక్కగా వారి ద్వారా రాష్ట్ర అభివృద్ధికి, అలాగే ప్రత్యేకంగా మన నర్సాపురం నియోజకవర్గ అభివృద్ధికి మరి ఎంతో కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ మరోసారి మరి సోదరుడు నాయకుడి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. శిరస్సు నుంచి పాదబంధనలు చేస్తూ వేళ ఈ రాయల్ క్లబ్ మన ఎమ్మెల్యే గారికి సన్మానం చేస్తుంటే, ఎమ్మెల్యే గారికి రాయల్ క్లబ్ సందేశం ఏంటంటే, రాయల్ క్లబ్ అంటే కంప్లీట్ జనసేన ఫ్యామిలీస్ అనేది. అలాగే మన జనసేన కూడా మా క్లబ్లో ఎమ్మెల్యే గారు ఆయన ఉమ్మడి అభ్యర్థి అవ్వచ్చు, ఫస్ట్ మాత్రం మా రాయల్ క్లబ్ ఎమ్మెల్యే గారు మెంబర్ అయినా అటువంటి ఎమ్మెల్యే గారికి వేళ 1919లో కొద్ది ఏడాదిలో ఓడిపోయిన ఈ 5 సంవత్సరాలు వెనక్కి ఉండి పాపం ఫ్యామిలీస్ కూడా వదిలేసి మనతో ఉండి, మా కార్యకర్తలతో ఉండి మమ్మల్ని హుషారు చేస్తూ 5 సంవత్సరాలు బాగా ఉండినందుకు ఆయన పవన్ కళ్యాణ్ గారు ఆయనకి చెప్పేస్తాం. అలాగే మంచి మెజారిటీతో మిత్రపక్షాలతో కలిసి అందరూ చేస్తాను. ఇంకో కృషి మా అమ్మాయి సునీత, ఆవిడ ఎంత కష్టపడ్డారంటే ప్రతి ఒక్క ఓటర్ని చేతి పట్టుకుని మేము చేస్తాం, మేము చేసి చూపిస్తాం, మంచి పని ఆ ప్రతి ఓటర్ని కన్వే చేసి 50,000 మెజారిటీ వచ్చింది మనం అనుకుంటున్నాం. కానీ మన అపోజిషన్ కూడా 50,000 దాదాపు వచ్చినాయి. అది కూడా మనం గుర్తించి ఎదరికి వెళ్తే ఇంకా బాగుంటుంది. మనకి వాళ్ళ ఓట్లు వాళ్ళు పోలేదు, మన ఓట్లన్నీ పవన్ కళ్యాణ్ గారి వల్ల మన ఓట్లన్నీ మనకి కలిసి వచ్చి మనకి ఈ మెజారిటీ వచ్చింది. ఇంకా మెజారిటీ ఎంతో కష్టపడ్డారు, ఆ కష్టాన్ని తగ్గ మెజారిటీ ఇంకా మనకు రాలే. మనకి మంచి మెజారిటీ రావాలి, ఇంకా మెజారిటీ రావాలి, అలాగే డిపాజిట్ రాకుండా ఉండాలి. కానీ 50,000 వచ్చింది, సంతోషం. అలాగే నాయకుడు మంచి మన రాయల్ క్లబ్ని మర్చిపోకూడదని, అలాగే రాయల్ క్లబ్లో ఉన్న వాళ్ళందరికీ మంచి మంచి పదవులు అంటే సేవ చేస్తానికి వాళ్ళకి అవకాశం కల్పించారు. సభాధ్యక్షులు గౌరవనీయులు డాక్టర్ సిమ్మిల్ సత్యనారాయణరావు గారికి, సతీ సమేతంగా ఇచ్చేసినటువంటి బొమ్మిడి నాయకర్ గారికి, మన పెద్దన్నయ్య కొత్తపల్లి సుబ్బారెడ్డి గారికి, మా గురువు గారు 65 సంవత్సరాలు నెంబర్ 1 ప్రాక్టీస్లో నెంబర్ 1గా నిలిచినటువంటి మా బార్ అసోసియేషన్ పెద్దలు గౌరవనీయులు జీవిక రామారావు గారు, తెలుగుదేశం ఇన్ఛార్జి కొత్తూరి రామరాజు గారు, ఏపీ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు గౌరవనీయులు మరియు బార్ కౌన్సిల్ మెంబర్ మరియు ఏపీ హైకోర్టు సీనియర్ న్యాయవాదులు కె చిదంబరం గారు, వీర వెంకటేశ్వరరావు గారు, కోటిపల్లి సురేష్ గారు,
మా ఉపాధ్యక్షులు అందే రంగారావు గారికి, మన నియోజకవర్గ పెద్దలకు, జన సైనికులకు, కూటమి కార్యకర్తలకు, ముఖ్యంగా వీర మహిళలకు, మా రాయల్ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకోవచ్చు. మన పెద్దలు చెప్తూ ఉంటారు, మంచి ఆశయంతో సంకల్పం బలమైనప్పుడు పంచభూతాలు కూడా మనకు సహకరిస్తాయి. అదేవిధంగా మన నాయకర్ గారి విజయానికి కొత్తపల్లి సుబ్బారాయుడు గారు లాంటి నాయకులు, మాజీ శాసనసభ్యులు బండారు మాధవనాయుడు గారు ఎన్నో సేవా కార్యక్రమాలు, స్నేహం, సేవ, సహకారం అనే నినాదంతో మొదలైనటువంటి రాయల్ క్లబ్ గత 2 సంవత్సరాల నుంచి ఎన్నో కార్యక్రమాలు, అది మన సినిమేలి సత్యనారాయణ గారి అధ్యక్షతనే జరిగింది. ఆ కార్యక్రమంలో ఉన్నటువంటి మెంబర్స్ అందరూ ఎక్కువగా డాక్టర్స్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, ఇతర సామాజిక కార్యకర్తల కింద ఉన్నటువంటి చాలా మంది పెద్దలు ఉన్నారు. వారందరూ కూడా, మహిళలు కూడా ఉన్నారు. వారందరూ కూడా వారి సొంత డబ్బుతోనే, అంటే ఇది ఒక సర్వీస్ ట్రస్ట్, సొంత డబ్బును పోగు చేసి సర్వీస్ చేయడం ముఖ్య ఉద్దేశం. అంటే నేను చూసి రాయల్లో అంటే ఒక సామాజిక వర్గానికి అనుకోవచ్చు, కానీ మేము అన్ని సామాజిక వర్గాలకి కూడా సర్వీస్ చేస్తాం. గత 2 సంవత్సరాల క్రితం, అంటే మేము మొదటైన సంవత్సరంలో సినిమా సత్యనారాయణ గారు కాలేజీ ఉండటం వల్ల అక్కడ ప్రొఫెసర్స్ అంటే పిహెచ్డీలు చేశారు, డాక్టరేట్స్ ఉన్నాయి. వాళ్ళు వచ్చి సినిమా సత్యనారాయణ, సినిమా శ్రీనివాస్ గారు అన్న ఉండే, ఆర్టి సుబ్బారావు గారు అంటే సైంటిస్ట్, మంచి మోటివేషనల్ ప్రాసెస్ ఇప్పించడం. అవి ఎంత డబ్బు పెట్టినా కూడా అది రాదు. ఇది రాయల్ క్లబ్ వల్లే సాధ్యమైంది. ఒక చిన్న సంఘటన చెప్తాను, పర్మిషన్ చెప్పి. ఒక తప్పు వల్ల మేమందరం నేర్చుకోవాల్సి వచ్చింది. సర్వీస్ ట్రస్ట్ మొదలైంది, స్కాలర్షిప్ డే అని పెట్టడం జరిగింది. 7 లక్షల చిల్లరే పోగు చేయడం జరిగింది. అందులో పెద్ద మొత్తంలో డాక్టర్ ఎల్లుకుర్తి ప్రకాష్ గారు ₹1,00,000 ఇవ్వడం, డాక్టర్ సినిమేలి సత్యనారాయణ గారు ₹1,00,000 ఇవ్వడం, తులసి రామచంద్రరావు గారు ₹1,00,000 ఇవ్వడం, తమ గారు చెక్స్ పంపించారు. వాళ్ళకి చెక్ ఇవ్వాలి, మేము 5,000 క్యాష్ ఇవ్వాలి. అవి క్యాష్ ఇవ్వాల్సింది చెక్ ఇచ్చాం, చెక్ ఇవ్వాల్సింది క్యాష్ ఇచ్చాం. వాళ్ళకి వెంటనే రెక్టిఫై చేసి, అంటే ఒక గంట లేట్ అయితే నిజంగా అది మనసు కదిలించేసిన విషయం. కొంత అయిపోతాయని ఫీజు కట్టేశారు. చెక్ తీసుకుని మళ్ళీ అసలు అది కదిలించిన నా మెంబర్స్ ఉన్నారు. నెక్స్ట్ టైం ఎవరికి వాళ్ళే వాలంటీర్గా డబ్బులు ఇవ్వడం, 7 లక్షల చిల్లరే అందరికీ కూడా పంచడం. ఇది ఎందుకు చెప్తున్నాం? ఇప్పుడు అనుభవమైన నాయకులు కొత్తపల్లి సుబ్బారెడ్డి గారు ఉన్నారు, ప్రస్తుత నాయకులు మన బొమ్మడి నాయక్ గారు ఉన్నారు. విద్యకి నిజంగా అంత ప్రాముఖ్యత ఉంది సార్. మనం ఏదన్నా ఒక ఫండ్ వస్తే దాన్ని చాలా మంది తెలుసు, మనందరి ఫ్యామిలీస్ లో మన పక్కింటి వారు, మన పొరుగు వారు, మన స్నేహితులు, పూర్ పీపుల్స్ ఉన్నారు, వాళ్ళు చదువుకుంటున్నారు, ఫీజు కట్టలేక మానేసిన వాళ్ళు చాలా మంది. కాబట్టి ఆ విద్యకి మాత్రం మనం చేయూతనిస్తే ఈరోజు వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు నిలబెట్టుకుంటారు. అదేవిధంగా మా రాయల్ క్లబ్కి అందరూ కూడా చేయూతనివ్వాలని, మెంబర్స్గా జాయిన్ అవ్వాలని, ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ఎమ్మెల్యే గారితో పాటు మాకు కూడా తీసుకొస్తే ఈ విద్యకి సంబంధించి మేము కూడా చేయూతనిస్తామని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకోవచ్చు. ఈ కార్యక్రమం అధ్యక్షులు ప్రజల గౌరవనీయులు రోజులు మన డాక్టర్ చిన్న సత్యనారాయణ గారికి, మిత్రులు, ఈనాటి కార్యక్రమానికి సన్మాన గ్రహీత మన నూతన శాసనసభ్యులు శ్రీ బొమ్మడి నాయకర్ గారికి, శ్రీమతి సునీత గారికి, వృద్ధులు, ప్రజల గౌరవనీయులు మన జీవికే రామారావు గారికి, గౌరవనీయులు మిత్రులు మన ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ ఏపీ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు హౌస్ మెంబర్ అయినటువంటి తెలగే చిదంబరం గారికి, అదేవిధంగా నరసాపురం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి మిత్రులు పొత్తూరు రామరాజు గారికి, అదేవిధంగా బీజేపీ ముందుగా హృదయపూర్వక అభినందనలు. చాలా సంతోషం. ఈరోజు మన డాక్టర్ గారు ఏ కార్యక్రమమైనా ఈ వయసులో కూడా డాక్టర్ గారు మనం ఎవరికి కథ చేసుకున్నా కథ చేసుకోపోయినా ఆయన వంటి ముందుండి అందరి తరఫున ప్రతి మంచి కార్యక్రమాల్లో నలుగురు ఎవరికో ఒకరు చేస్తారంటే అది మన డాక్టర్ చంద్ర సత్యనారాయణ గారి సందర్భంగా అన్ని కార్యక్రమాలు ఎక్కడ మంచి కార్యక్రమం జరిగిందంటే దాన్ని గౌరవించాలి అన్నటువంటి భావన వాళ్ళ ఏమైనా కార్యక్రమం దానికి కష్టపడి ఆయన ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం మనం చూస్తున్నాం. ఆ విధంగా ఈ రోజు కూడా ఆ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మనందరినీ కూడా భాగస్వామ్యం చేసినందుకు సత్యనారాయణ గారికి నా తరఫున, మీ తరఫున, మనందరి తరఫున కూడా హృదయపూర్వకమైన అభినందన తెలియపరుస్తున్నా. ఎందుకంటే కమిట్మెంట్ ఉండాలి ఎవరికైనా. ఏదైనా ఒక పదవి చేస్తున్నామంటే రొటీన్గా పదవి మనకి అలంకరంగా కాదు, పదవికి మనం మంది తెచ్చే విధంగా మనం ఉండాలంటానికి డాక్టర్ చిన్మయ సత్యనారాయణ గారు ఒక నిదర్శనాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీ అందరూ కూడా తెలియపరుస్తున్నా. ఆ విధంగా డాక్టర్ గారికి అభినందన తెలియపరుస్తూ పెద్దలు మాట్లాడడం జరిగింది. నా తర్వాత మళ్ళీ నాయకర్ గారు కూడా మాట్లాడతారు. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే నాయకర్ గారు శాసనసభ్యులే కావటం మనందరికీ కూడా చాలా చాలా ఆనందాన్ని కలగజేసింది. ఎప్పుడో మనం పురాణాలు చదువుతాం, చాలా చాలా కార్యక్రమాలు రొటీన్గా జరుగుతూ ఉంటాయి. పురాణాలు కూడా ఎన్నో చూసినప్పుడు నరకాసుర కార్యక్రమం ఉంటుంది, దేవాళ్ళు పాట చేస్తారు అందరూ కూడా, అది కంటిన్యూగా. అలాగే మన నరసాపురం పెట్టినటువంటి చెడుని కొట్టి ఈరోజు నాయకులు గారు మన ఎవరు కూడా మర్చిపోకూడదని మనం నష్టపోయాం. దానికి కారణం మనందరికీ కూడా తెలుసు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిధులు మంజూరు చేసి దానికి కావాల్సిన డబ్బులన్నీ కూడా ఉండి ఎలైన్మెంట్ అంతా కూడా కంప్లీట్ అయిపోయి ఈ పార్టీకి ఓపెన్ అయిపోతున్నటువంటి నరసాపురం బ్రిడ్జి ఈనాటికి కూడా పెండింగ్లో ఉండడానికి కారణం మనందరికీ కూడా తెలుసు. కనుక అటువంటి వ్యక్తుల్ని తరిమి పట్టి నాయకులుగా మనం శాసనసభ్యులుగా చేసుకోవడం మనందరికీ కూడా గర్వం కలగడం అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నా. తప్పనిసరిగా నేను ఇప్పుడే చెప్తున్నా, ఎవరైనా పదవిలో ఉన్నప్పుడు ఆ పదవి ద్వారా సంక్రమించినటువంటి అవకాశాన్ని మంచి కార్యక్రమాలు చేసి నియోజకవర్గ అభివృద్ధికి, నియోజకవర్గ ప్రజల యొక్క సంక్షేమానికి వెచ్చించి మంచి పేరు తెచ్చుకోవాలి. 10 మందికి సహకరించే విధంగా ఉండాలి. ఫస్ట్ సహకరించకపోయినా ఎవరు అపమానం చేసుకొని ఇవ్వాలి, ఎవరి పనులను చేసుకొనిచ్చే విధంగా ముందు ఉండాలి. ప్రజలకే కష్టపడి వ్యక్తులు చేసినటువంటి తప్పుకి అది ఒక నిజమని కూడా ఈ సందర్భంగా నేను పెద్దగా తెలియపరుస్తున్నా. మరి దానికి తోడు మన పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టడం, చిరంజీవి గారి పార్టీ తర్వాత పవన్ కళ్యాణ్ గారు వల్ల జనసేన పార్టీని పెట్టడం, దమ్ముగా ధైర్యంగా ఆయన నిలబెట్టడం, ఆయన కష్టపడి అసెంబ్లీ ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేసి మన ఆంధ్ర రాష్ట్రంలో నటులో మహానటుడు మన పవన్ కళ్యాణ్ గారు. ఆయనకి ఎంతో గొప్ప ఉజ్వలమైన భవిష్యత్తు సినిమా రంగంలో ఉంది. అయినా కూడా ఆయన తప్పన ఏంటంటే మనకి భవిష్యత్తు ఇచ్చినటువంటి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి కూడా మనం కూడా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి వారిని ఆర్థిక పరంగా, సామాజిక పరంగా, రాజకీయ పరంగా పైకి తీసుకెళ్ళాలనే ఆలోచన పవన్ కళ్యాణ్ గారిలో ఉండటం మూలంగానే 2 చోట్ల పవన్ కళ్యాణ్ గారిని ఓడించినప్పుడు కూడా నేను నెక్కేనా ఓడేనా అన్నది కాదు, నా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో, ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్ళడం నా విధంగా మరి పవన్ కళ్యాణ్ గారు పట్టుదలగా ఉండి
విషయాన్ని ఇక్కడ మనందరూ కూడా గమనించాలి. ఎన్నో ఇబ్బందులు పవన్ కళ్యాణ్ గారు పెట్టారు. సినిమా విషయంలో కానివ్వండి, లేకపోతే ఆయన ప్రచారం చక్కటి కార్యక్రమాలు కానివ్వండి, ప్రజల యొక్క సమస్యల మీద ఆయన తిరిగేటువంటి సందర్భాల్లో కానివ్వండి, ఎటువంటి ఇబ్బందులు ఎన్ని కష్టాలు పవన్ కళ్యాణ్ గారు పడ్డారో మనమందరం కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఎవరైనా అయితే నాకైతే బాబు ఈ గోళ అని సత్తులైన పరిస్థితుల్లో మరి వాడి ఇబ్బందులు పెట్టే వద్ద కూడా దమ్ముగా ధైర్యంగా ఇది నా దత్త, ఇది నా దమ్ము, ఇది నా పేరు అన్న విధంగా పవన్ కళ్యాణ్ గారు ముందు వెళ్ళాడు తప్ప ఎక్కడ వెనకడికి వేయలేదన్నటువంటి విషయాన్ని మనమందరం కూడా గమనించాలి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున రాయల్ క్లబ్ ఆధ్వర్యంలో నాకు సన్మాన కార్యక్రమానికి అవకాశం కల్పించినటువంటి రాయల్ క్లబ్ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు సభాధ్యక్షులు డాక్టర్ చిరమేటి సత్యనారాయణ గారికి, పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీ కొత్తపల్లి సుబ్బారెడ్డి గారికి, పెద్దలు గౌరవనీయులు జీవిక రామారావు గారికి, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి పుత్తూరు రామరాజు గారికి, మన ఆంధ్ర రాష్ట్ర బార్ అసోసియేషన్ అధ్యక్షులైనటువంటి కరీంనగర్ చిదంబరం గారికి, బీజేపీ నియోజకవర్గ కరీంనగర్ మేకల సతీష్ గారికి, అంతే రంగారావు గారికి, కోటిపల్లి సురేష్ గారికి, ఎర్రంశెట్టి పని గారికి, కోటిపల్లి వెంకటేశ్వరరావు గారు, జగ్గం బాబ్జీ గారు, మరి కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి పెద్దలు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకున్నా. రాయల్ క్లబ్ అన్నది గత 3 సంవత్సరాల నుంచి కూడా స్నేహం, సేవ, సహకారం అనే 3 అంశాలతో వారి చదువు నిమిత్తం స్కాలర్షిప్ ద్వారా వివిధ రకాలుగా పేద విద్యార్థులకి 3 సంవత్సరాల నుంచి కూడా రాయల్ క్లబ్ సేవ అందిస్తున్న సేవలు చాలా మంచి సేవా కార్యక్రమంగా ఈ సందర్భంగా కూడా మనందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి డాక్టర్ చిరమేటి సత్యనారాయణ గారు ఉన్నారైనా ప్రజలు ఎన్నో సంవత్సరాల నుంచి మరి వైఎన్ఆర్ కాలేజీ కరెస్పాండెంట్గా ఉంటూ లక్షలాది మందికి విద్యార్థులు మంచి చదువులు అందించిన గొప్ప వ్యక్తి డాక్టర్ చిరమేటి సత్యనారాయణ గారు. ఆయన అధ్యక్షత మరి రాయల్ క్లబ్ అన్నది సంస్థ గత 3 సంవత్సరాల నుంచి కూడా స్థాపించి మరి రోజు రోజుకు పేద విద్యార్థులకు ఉపయోగపడే విధంగా అంటే ఒక వర్గానికి కాదు అన్ని వర్గాలకి కూడా ఆలోచించినందుకు డాక్టర్ చిరమేటి సత్యనారాయణ గారు కూడా మన నర్సాపూర్ నియోజక ప్రజలందరూ తరఫున కూడా మరొకసారి అభినందనలు తెలియజేసుకున్నాను. పెద్దలు గౌరవనీయులు సుబ్బారెడ్డి గారు ఉన్నారు. మరి ఆయన కూడా మన నర్సాపూర్ నియోజకవర్గానికి దాదాపు 4-5 పర్యాలు ఒక ఎమ్మెల్యే, మంత్రి, ఎంపీ స్థానంలో నుండి నియోజక ప్రజలందరికీ కూడా దగ్గరగా ఉండి ప్రజల సమస్యల మీద కానీ నియోజక అభివృద్ధి పనులు ముందుకు తీసుకెళ్లే విధంగా కానీ మరి ఆయన చేసిన సేవా కార్యక్రమాలు మన నర్సాపూర్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మరి ఆయన గుండెల్లో ఉన్న వ్యక్తి. మరి ఏదైతే 2024 ఎలక్షన్స్ ఉన్నాయో మరి ఈ ఎలక్షన్స్ లో నర్సాపూర్ నియోజక ప్రజలందరూ కూడా నియోజకవర్గ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మరి 50,000 ఓట్ల మెజార్టీని నాకు ఇచ్చి గెలిపించినందుకు
నియోజక ప్రజలందరికీ కూడా నా శిరస్సు వచ్చి పాదాభివందన తెలియజేసుకుంటూ మరి నా విజయానికి సహకరించినటువంటి మరి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కార్యకర్తలు, వీర మహిళలు, ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నా. మరి నా విజయానికి కారణం మరి సుబ్బారాయుడు గారు కానీ, అది కవ్వలి యజ్రాజ నాయుడు గారు, పొత్తూరు రామరాజు గారు, చాగంటి చిన్న గారు, చాలా మంది కార్యకర్తలందరూ కూడా బొమ్మిడి నాయకులు ఒక ఎమ్మెల్యే కాకుండా ప్రతి ఒక్కరు కూడా నేనే ఒక ఎమ్మెల్యే అన్న భావంతో మహిళలందరికీ కూడా నేను రుణపడి ఉంటానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి తరఫున నేను తెలియజేయడం జరుగుతుంది. ఈ 5 సంవత్సరాలు ఇవాళ నాపై నమ్మకంతో సుబ్బారెడ్డి గారు చాలా మీటింగ్స్ లో చెప్పేవారు, ఎలక్షన్ టైంలో నాయకులు మనందరికీ మంచి చేస్తాడు, ఉపయోగపడతాడు. ఆయన నాపై చూపిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ నియోజకవర్గ అభివృద్ధికి, నియోజక ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండి ఎవరికి ఏ సమస్య ఉన్నా సరే గతంలో సుబ్బారెడ్డి మీ అందరికి ఏ రకంగా అందుబాటులో ఉండేవారు, ఆ విధంగా నేను కూడా మీ అందరికీ అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు పరిష్కరి ఈ 5 సంవత్సరాలు కూడా వశిష్ఠ భారత్ కట్టించే విధంగానే కోటపల్లి రైల్వే లైన్ ఉంది, దాన్ని కూడా ఏదైతే 5 సంవత్సరాలు ఉందో ఈ 5 సంవత్సరాలు కట్టించే విధంగానే నేను ముందుకెళ్తానని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకున్నా. మరి ఎలక్షన్స్ లో కూడా ఎప్పుడు మరి నా కార్యకర్తలు, జనసేన పార్టీ కార్యకర్తలు కానీ, వీర మహిళలు కానీ ఆ రోజు ఓటమి చెందినా సరే నియోజకవర్గంలో జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రతి కార్యకర్త, ప్రతి వీర మహిళలు కూడా నా వెన్నంటే ఉండి నా సహకరిస్తూ ప్రతి సందర్భంలో పార్టీ కార్యకర్తలు కూడా నేను అందుబాటులో ఉండి వారికి అన్ని రకాలుగా కూడా సహకరిస్తూ వారి నాయకత్వం కూడా పెంచే విధంగానే నేను ముందుకెళ్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. తెలుగుదేశం పార్టీ కానీ, బీజేపీ పార్టీ అధిష్టానం సహకారంతో, మన అధిష్టానంలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వారి సహకారంతో అందరికీ న్యాయం జరిగే విధంగా నేను ముందుకెళ్తానని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నేను ఒక విషయం మనం మాట్లాడుకోవాలి. 2019 ఎలక్షన్ ఒక చిన్న సామాజిక వర్గానికి సంబంధించిన నాకు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు నర్సాపు నియోజకవర్గ ఎమ్మెల్యేగా అభ్యర్థిగా నాకు అవకాశం కల్పించడం జరిగింది. మరి ఆ రోజు ఎలక్షన్ చేశాం అంటే ఆ రోజు నర్సాపు నియోజక ప్రజలందరూ కూడా ఒక బొమ్మిడి నాయకుడిని, ఒక పవన్ కళ్యాణ్ గా చూసిన ఆ రోజు ఓట్లేసి ఆ రోజు నేను ఓటమి చెందినా సరే రాష్ట్రంలో ఎక్కువ పర్సెంటేజ్ వచ్చింది నాకు. రాష్ట్రంలో జనసేన పార్టీ నుంచి రాష్ట్రంలో బలమైన నాయకత్వం నాకు అవకాశం కల్పించారు నర్సాపు నియోజక ప్రజలందరూ కూడా. వారందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకున్నా. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు నేను ఓటమి చెందినా సరే 2024 ఎలక్షన్స్ లో మరొకసారి నాకు నర్సాపు నియోజకవర్గానికి కూటమి ద్వారా జనసేన పార్టీకి అవకాశం ఇవ్వడం కూడా నా అదృష్టంగా నేను భావిస్తూ, మరి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే 5 ఏళ్ల ప్రక్రియలో జనసేన పార్టీ నుంచి పార్టీ పదవుల్లో కూడా ముందు పెట్టడం జరిగింది. ఒక మత్స్యకార వికాస విభాగాన్ని ఏర్పాటు చేశారు రాష్ట్రంగా. దానికి ఒక చైర్మన్ గా పెట్టారు రాష్ట్ర వ్యాప్తంగా. నా గెలుపు
వైపుకి పవన్ కళ్యాణ్ గారు ప్రతి విషయంలో కూడా ఆయన ప్రత్యక్షంగా చూసుకుని ఆర్థికంగా కూడా ఆయన సహకారం చేసిన సంగతి నేను మర్చిపోలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. నేను మరి ఈ రోజున కూటమి అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, రాష్ట్రంలో 4వ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. గతంలో కూడా 3 సార్లు ముఖ్యమంత్రి చేశారు ఆయన. మన తెలుగు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో కానీ యువతకు అన్ని రకాలుగా ముందుండి రాష్ట్రాన్ని డెవలప్మెంట్ తీసుకెళ్లే విధంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మన తెలుగు రాష్ట్రాన్ని చూసిన సంగతి మనందరూ కూడా గుర్తు చేసుకోవాలి. అలాంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి సహకారంతో మన రాష్ట్రం రాబోయే రోజుల్లో మంచి అభివృద్ధి పరంగా ముందుకెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. ముందుకెళ్తున్న ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు కూడా ముందుకెళ్తున్న సంగతి మనందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి సహకారంతో రాబోయే రోజుల్లో మన రాష్ట్రానికి మంచి అభివృద్ధి పరంగా ముందుకు వెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. సుబ్బారెడ్డి గారు అందరూ చెప్పారు 21 సీట్లుగా పరిమితం అయిపోయారు పవన్ కళ్యాణ్ గారని. 100% సక్సెస్ అన్నది దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేదు. అలాంటిది పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీకి 21 సీట్లు గెలిచి 2 పార్లమెంటు గెలిచి మరి జనసేన పార్టీని ఏ స్థాయిలో ముందుకు తీసుకెళ్లారో కూడా మనం గుర్తు చేసుకోవాలి. అదే కాకుండా ఏదైతే కూటమి ఉందో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కూటమి ఉందో ఈ కూటమికి ప్రధాన కారకుడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి మనందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మోడీ గారు ఈ రోజు బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉందంటే దానిలో భాగంగా మన కూటమి కీలక పాత్ర వహించిందని చెప్పి ఈ సందర్భంగా మనందరూ ఆలోచన చేసుకోవాలి. మరి కేంద్రం నుంచి కూడా రాబోయే రోజుల మధ్య మన రాష్ట్రానికి రాజధాని విషయంలో అవ్వచ్చు, పోలవరం విషయంలో అవ్వచ్చు, రోడ్ల అభివృద్ధి విషయంలో అవ్వచ్చు, రాష్ట్రాన్ని అభివృద్ధి పనులు ముందుకెళ్లే విధంగా అవ్వచ్చు, కేంద్రం కూడా పూర్తిగా మనం సహకరిస్తుందని చెప్పి ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. సహాయ తీసుకోవడం కూడా మన నియోజకవర్గానికి ఒక మంచి శుభపరిణామం కూడా మనందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఎమ్మెల్యేగా మేము, ఎంపీగా ఆయన, మరి ఇద్దరు రాబోయే రోజుల్లో మన నియోజకవర్గాన్ని కానీ మన పార్లమెంట్ కానీ అదేవిధంగా మరి ఈ ఎలక్షన్స్ లో మన కుటుంబం కూడా నాకు అన్ని రకాలుగా కూడా అండగా ఉంది. మన సోదరుడు సునీల్ కానీ, మా సతీమణి సునీత గారు కానీ, నా ఫ్యామిలీ అందరూ కూడా, మా మదర్ కానీ, మా తల్లిదండ్రులు కానీ, వారి ఆరోగ్యం బాగోకపోయినా వారు కూడా మన విజయానికి వారందరూ కూడా ఆ 3 నెలలు కూడా కష్టపడి మొత్తం ఫ్యామిలీ అందరూ కూడా నాకు సహాయ సహకారం అన్ని రకాలుగా అందించారు. మరి మరొకసారి నియోజక ప్రజలందరికీ కూడా ఈ 5 సంవత్సరాలు కూడా మీరు ఇచ్చిన బాధ్యత, నమ్మకాన్ని, మీరు చూపించిన ప్రేమని నిలబెట్టుకుని ప్రతి ఒక్కరికి కూడా మంచి జరిగే విధంగా, ప్రతి ఒక్కరిలో కూడా మంచి పేరు తెచ్చుకునే విధంగానే ఎవరైతే నాపై నాయకులందరూ కూడా మంచి నమ్మకంతో నాకు సహకరించారు వారి నమ్మకాలు కూడా అందరి నమ్మకం నిలబెట్టుకునే విధంగానే నా ప్రయాణం నాకు ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నియోజక ప్రజలందరికీ కూడా మరొకసారి రుణపడతానని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన ఈ రోజున నా సన్మానం సహకరించినటువంటి డాక్టర్ పెద్దలు చిరక సత్యనారాయణ గారికి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను.
నాయకుడా జన సైనికుడా నరసాపురం గడ్డ మీద ఎలుగెత్తి ఎదురించరా నరసాపురం రమ్మంది సుపరిపాలనిమ్మంది నిన్ను కోరుకుంటుంది నీ గెలిపే దచ్చవంతి అవనన్న బాటలో పయనించే నాయకరన్నా నాయకుడా నాయకుడా సైనికుడా అధినాయకుడా జన సైనికుడా ఇంటి పేరు దానగుణం నీ పేరు దాచుత్వం ఇంటి పేరు దానగుణం నీ పేరు వ్యక్తిత్వ విజేతవి విజయానికి ప్రదాతవి వెనుకబడిన వర్గాలకి నువ్వు వరములా దొరికినవయ్యా మత్స్యకార నాయకర్ మత్స్యలేని నాయకర్ పవనం ఆశయంలో నీ గెలిపే ప్రపంచం జిందాబాద్ నాయకరన్న జిందాబాద్ జిందాబాద్ పవర్ స్టార్ జిందాబాద్ నాయకుడా సైనికుడా నరసాపురం గడ్డ మీద ఎలుగెత్తి ఎదురించరా నిన్ను కోరుకుంటుంది సుపరిపాలనిమ్మంది పవనన్న బాటలో పయనించే నాయకరన్నా అధినాయకుడా జన సైనికుడా బాటలు పుల్లెన్ని ఎదురున్న పోరాట ప్రతిభ చూపి ఆదర్శమైన బాటలు అడుగు ముందు కేసినావు అడుగు బలసీములతో బాసటగా నిలిచినావు కలల సాగరంలో అలలు ఎన్ని ఎదురైనా ఒట్టుకు చేర్చినావు జిందాబాద్ నాయకరన్న జిందాబాద్ జిందాబాద్ పవర్ స్టార్ జిందాబాద్ నాయకుడా సైనికుడా నరసాపురం గడ్డ మీద ఎలుగెత్తి ఎదురించరా నిన్ను కోరుకుంటుంది సుపరిపాలనిమ్మంది పవనన్న బాటలో పయనించే నాయకరన్నా అధినాయకుడా జన సైనికుడా
నాయకుడా సైనికుడా అధినాయకుడా జన సైనికుడా నరసపురం గడ్డ మీద ఎలుగెత్తి ఎదురించరా నరసపురం రమ్మంది సుపరిపాలనిమ్మంది నిన్ను కోరుకుంటుంది నీ గెలిపే దచ్చవంతి అవనన్న బాటలో పయనించే నాయకరన్నా నాయకుడా నాయకుడా సైనికుడా అధినాయకుడా జన సైనికుడా ఇంటి పేరు దానగుణం నీ పేరు దాతృత్వం ఇంటి పేరు దానగుణం నీ పేరు వ్యక్తిత్వ విజేతవి విజయానికి ప్రదాతవి వెనుకబడిన వర్గాలకి నువ్వు వరములా దొరికినవయ్యా మత్స్యకార నాయకర్ మత్స్యలేని నాయకర్ పవనన్న ఆశయంలో నీ గెలిపే ప్రపంచం జిందాబాద్ నాయకరన్న జిందాబాద్ జిందాబాద్ పవర్ స్టార్ జిందాబాద్ నాయకుడా సైనికుడా నరసపురం గడ్డ మీద ఎలుగెత్తి ఎదురించరా నిన్ను కోరుకుంటుంది సుపరిపాలనిమ్మంది పవనన్న బాటలో పయనించే నాయకరన్నా అధినాయకుడా జన సైనికుడా జై 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 నాయకరన్నా జై 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 నాయకరన్నా జై 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 నాయకరన్నా జై 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 నాయకరన్నా మహనీయుల బాటలు పుల్లెన్ని ఎదురున్న పోరాట ప్రతిభ చూపి ఆదర్శమైన అడుగు ముందు కేసినావు అడుగు బలహీనులకు బాసటగా నిలిచినావు గణన సాగరంలో